మనకు నచ్చితే అది వేదం అవుతుంది, మనకి నచ్చకపోతే అది పెద్ద భూత్ అవుతుంది. ఇవాళ రాజకీయం అది, ఇవాళ మీడియా అది, ఇవాళ జన స్వభావం అది, ఇవాళ సోషల్ మీడియా యొక్క ప్రధానమైనటువంటి కంటెంట్ అది. ఎందుకని ఇలా 10 సంవత్సరాల నుంచి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో బూతుల యొక్క ప్రాధాన్యత పెంచింది, ద్వేషించటం, పక్క ప్రాంతాన్ని చాలా తేలిక చేసి చులకనగా మాట్లాడడం ప్రారంభించిన ప్రధాన రాజకీయ నాయకుడు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒకప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. కానీ ఉద్యమానికి ఆయన ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరిని ద్వేషిస్తే వీడు ప్రేమిస్తాడు అన్నటువంటి ఒక రాజకీయం ఆయన అలవాటు చేశాడు. ఆంధ్రోడు చాలా మంచోడు కానీ మనకి రాష్ట్రం కావాలి అని అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఆంధ్రోడు దుర్మార్గుడు, వాడు దోచేశాడు అని అంటే అమ్మో దోచేశాడు కదా వీడిని నెట్టేద్దాం అంటారు. కేసీఆర్కి బాగా తెలుసు ఏమని, ఆంధ్ర వాళ్ళు అందరూ కాదు, ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది ఆధిపత్యంతో వ్యవహరించినటువంటి రాజకీయ నాయకులు మాత్రమే అని తెలుసు, వాళ్ళు గుప్పెడు మంది అనే తెలుసు. కానీ మాట్లాడాడు. ఎందుకు? ఈ రాష్ట్రంలో కొంతమందిలో ద్వేషం పెంచకపోతే ఉద్యమ స్వరూపం మారదు, పెరగదు, జనం కలిసి రారు. ఎస్, వాడెవడో మనల్ని చంపేశాడట, ఎవడో మనల్ని తొక్కేశాడట, దోపిడీ చేశాడట, మన కేసీఆర్ చెప్తున్నాడు కాబట్టి మనం దీని మీద బేస్ అవ్వాలి అన్నటువంటి ధోరణిలో చాలామంది ఆంధ్ర వాళ్ళని శత్రువులుగా భావించే ప్రయత్నం చేయించాడు కేసీఆర్. సో అలాగే కారుమూరి వెంకటరెడ్డి, ఎస్ ఆయన హద్దు దాటి మాట్లాడతాడు. అలాగే కొన్ని లాజిక్స్ కూడా మేబీ నేను నమ్మినా నమ్మకపోయినా కోర్టులో ఒక దోషి ఎవడైతే దోషి ఉంటాడో వాడు హత్య చేశాడని తెలిసినా కూడా లాయరు ప్రతిభావంతంగా వాదిస్తాడు. మరి అక్కడ కోర్టులోనే ఒక హత్య చేసిన ఒక హంతకుడి తరపున వాదిస్తున్నప్పుడు అదేమో చట్టబద్ధత. ఇక్కడ రాజకీయంలో హద్దు దాటి మాట్లాడితే మాత్రం అభ్యంతరకరం. ఎస్, ఇక్కడ మారాల్సిందెవరు? ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు మారాలి. కారుమూరి వెంకటరెడ్డి ఒక్కడే నోరు జారి మాట్లాడా? మిగతా పార్టీలు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేరా? ఇంతకంటే నీచమైనటువంటి భాష మీడియా వాళ్ళు డిక్లేర్ చేసి చెప్పలేదా? పత్రికలలో రాయలేదా? ఒక్క కారుమూరి వెంకటరెడ్డి ఇవాళ మనకు కనపడ్డా? అంటే కూటమి ప్రభుత్వానికి కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ పార్టీ కాబట్టి ఆయన మాట్లాడింది తప్పుగా అనిపించింది కాబట్టి, ఏదో దొరికాడని భావిస్తున్నాడు కాబట్టి. బట్ ఇలా దొరికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ మీడియా బ్లూ మీడియా, ఎల్లో మీడియాగా మారిపోయింది. ఫైన్, బ్లూ మీడియా వాళ్ళు మాట్లాడింది, ఎల్లో మీడియా వాళ్ళు మాట్లాడింది, ముఖ్యంగా జర్నలిస్టులని ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడింది, అలాగే జర్నలిస్టులుగా సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడింది కూడా మనం బయటికి తీద్దాం. ఎంత ఘోరమైనటువంటి అపరాధం చేశారు అని అంటే జర్నలిజం పేరుతో మాకు తెలియకుండా, మాకు సంబంధం లేకుండా వీడే హత్య చేశాడు అని డిక్లేర్ చేసి మాట్లాడినటువంటి వాళ్ళు బేడీలు పడాలిగా. పడితే కదా మీడియా దోవకొచ్చేది. అలాగే రాజకీయ నాయకులు అధికార ప్రతినిధి పేరుతో అడ్డగోలుగా అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు శిక్షలేవి, అదుపేది? అక్కడే కూర్చున్నటువంటి జర్నలిస్టు చేసినటువంటి నియంత్రణ ఏది? లేదే. మరి దోషెవడు? ప్రోత్సహించిన వాడు దోషి, హత్య చేసిన వాడి కంటే హత్యను ప్రేరేపించిన వాడు దోషి. అలాగే వీడు హంతకుడని తెలిసి వాడిని బతిమిలాడి మరీ మనం తీసుకొచ్చి టీవీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించటం దోషం, నేరం. ఆ నేరం చేసింది ఎవరు? మాట్లాడిన వాళ్ళతో పాటు మాట్లాడించిన వాళ్ళు కూడా. మై డిమాండ్ ఈజ్ దట్ కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేయడం తప్పా ఒప్పా అన్నటువంటి డిబేట్ మీద నేను వెళ్ళట్లా. ప్రభుత్వానికి తప్పనిపించింది, చట్టబద్ధంగా ఇతను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు నమ్మారు, అది కోర్టు నిర్ణయిస్తుంది. దీంతో పాటు ఇవాళ ఇక్కడే ప్రారంభం అవ్వాల్సిన నిర్ణయం ఒకటి ఉన్నది. ఇంతకంటే నీచంగా ఈ వెంకటరెడ్డి కావచ్చు, మరొక రెడ్డి గారు కావచ్చు, హూ ఎవర్ మేబీ, మీడియా వాళ్ళు కూడా
మనకెక్కడున్నది? కనీసం సామాజిక బాధ్యత ఎక్కడున్నది? సహజ న్యాయం మీద నమ్మకం ఎక్కడున్నది? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వెంకటరెడ్డి. వాట్ ఎవర్ హీ సేస్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ సో మెనీ కామెంట్స్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్. చట్టం ఉన్నది, చట్టం తన పని తాను చేసుకుంటుంది. దాన్ని నమ్మేటటువంటి పరిస్థితి కొంతవరకు ఉంది, మొత్తం లేదు. నేను దాన్ని నమ్మట్లా. ఇవాళ చట్టం చట్టంగా లేదు, న్యాయ వ్యవస్థగా లేదు. నాకు అలాంటి దాంట్లో సందేహం లేదు. కానీ దోషులనే వాళ్ళు ఎక్కడెక్కడున్నారు, కేంద్ర బిందువు ఎక్కడయ్యారు, ఎవరిని పిలిచి ఎవరు మాట్లాడించారు అన్న దాని మీద కూడా కావాలి నాకు. ఇక్కడ శిక్షార్హులను వదిలేసి ఏదో ఒక ప్లాట్ఫామ్ దొరికింది కదా అని కొంతమంది రాజకీయాల పేరుతో ఒక ఉద్రేకాన్ని పెంచి ఒక ఐడెంటిటీని పెంచుకోవడం అనేది వాళ్ళ అలవాటుగా మారింది. బూతులకు బూతు సమాధానం కాదెప్పుడు. మీడియాకు ఒక నియంత్రణ ఉండాలి, రాజకీయ నాయకులకు ఒక పద్ధతి ఉండాలి. వాడు బూతు మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాడనంటే అది కుదరదు. అది మాట్లాడించేటటువంటి వ్యవస్థ మాత్రం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.